సార్ మొన్న పవన్ కళ్యాణ్ గారు కడపకెళ్లారు. కడప స్కూల్స్‌ని విజిట్ చేశారు. స్కూల్స్ విజిట్ చేసిన తర్వాత కడప స్కూల్స్‌లోనే ప్రాపర్ కిచెన్ ఎక్విప్‌మెంట్స్ లేవు. పిల్లలు ఎలా తింటారు? సో, దీనికి రెనోవేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెనోవేషన్ ఏదైతే ఖర్చు నా ట్రస్ట్ నుంచి ఇది మొత్తం నేను భరిస్తాను అన్నట్టుగానే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో, ఇంకోటి ఎన్‌డీఏ నాయకులు ఏమంటున్నారంటే ఇప్పుడు అక్కడ లోకల్‌లో అప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలోనే స్కూల్స్ ఇలా అధ్వానంగా ఉంటే ఇంకా రాష్ట్రం మొత్తంలో ఇంకెలా ఉండిద్దని ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి కాబట్టి ముందొచ్చి ఏదైతే గోదావరి జిల్లాలో కాకుండా కడప జిల్లాలోకి వచ్చి ఆయన సొంత డబ్బులతో ఆయన రెనోవేషన్ చేస్తారని చెప్తున్నారు. ఇది ఒక మంచి సూచకం. అదే జగన్మోహన్ రెడ్డి గతంలో చేశారా? ఆయన అసలు కార్యకర్తలోని కలవని పరిస్థితి అని అంటారు. దానిపైన మీరు ఏమంటారు సార్? 2019 ఎలక్షన్లో ఆయన ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చొని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రీకలెక్ట్ చేసుకోగలిగితే కింద కూర్చొని ఇవాళ అదే స్కూళ్ళు ఏ విధంగా రీవ్యాంప్ అయ్యో చూస్తే నాడు నేడు స్కూల్ పరివర్తనలో ముందు నా ఊరు నాయను చేసుకోకుండా మొత్తం మిగిలినవన్నీ ఎలా చేసాడు అన్నది చూసుకోమనండి. నాకు తెలిసి స్కూల్లో కిచెన్ పెట్టి నాకు తెలిసి ఎక్కడ వంటల కార్యక్రమాలు చేయట్లే. ఒక కలెక్టివ్ పాయింట్ దగ్గర నుంచి ఫుడ్ తయారు చేసి ఆ పిల్లలకి సప్లై చేస్తున్నారు. కిచెన్ ఎక్విప్మెంట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎక్విప్మెంట్ ఇస్తాను దానికి మా ట్రస్ట్ నుంచి ఇస్తానని చెప్పిన దానికి 2 చేతులు దానం పెట్టి ఆహ్వానించవలసిన విషయం. ఎందుకంటే స్వచ్ఛందంగా మనం తీసుకున్న చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ని ఇవాళ రీయూనియన్ నెపంతో ఎంతోమంది 4 డబ్బులు వేసుకుని ఆ స్కూల్ని పరివర్తన చేస్తున్న ఉదంతాలు చాలా చూసాం ఎన్నో ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా. అలాంటిది ఇవాళ ఒక ప్రభుత్వం స్వచ్ఛందంగా నాడు నేడు స్కూల్ కార్యక్రమంలో సముచిత స్థానాలు కల్పించిన మనం చదువుకున్న ఆ గౌరవ స్కూల్కి ఇవాళ ఉడతా సాయంగానో లేకపోతే ఆయన స్వామి భక్తిని స్కూల్ మీద చదువుకున్న భక్తికి పవన్ కళ్యాణ్ గారు చేయడం స్వచ్ఛందంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న స్కూల్కి నాడు నేడు నెపంతో గత ప్రభుత్వం చేసిన వాటికి ఇంకేమైనా యాడ్ చేయగలిగితే ఇంకా మంచిది. ఓకే, అంతేగాని ఆయన చేసుకోలేదు ప్రజల కాలంలో దట్ ఈస్ నాట్ దేర్ బిజినెస్. ఆ రోజు ఆ స్కూల్ ఆ విధంగా ఉన్నదాన్ని ఈ విధంగా చేయడానికి ఇంకొంచెం మెరుగుపరచడానికి మీరు తీసుకుంటున్న మంచి నిర్ణయం ఆహ్వానించదగ్గది. ఆనాటి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది కూడా ఆహ్వానించదగ్గది. అంచేత రాజకీయాలు ప్రజలకి పనికొచ్చే పనులు చేస్తున్నప్పుడు ఎవరైనా సరే కంపారిజన్స్ పక్కకి తీయండి. ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా చేయాలన్న దానికి కార్యాచరణ ఇచ్చుకోండి. ఇప్పుడు దానికి ఇంకా ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయి. చంద్రబాబు గారు పర్యటించిన ఒక స్కూల్లో గుంటూరులోనే ఇక్కడ ఆయన స్కూల్ ఎక్స్పాన్షన్స్ కనబడుతున్నాయి. సో దాని మీద కార్యాచరణ ఏంటో ఇమీడియట్గా చెప్పమానండి. ల్యాబులు కానీ లేకపోతే డౌన్ ద లైన్. ఎవరో పక్క ప్రైవేట్ ఎడ్యుకేషన్ వల్ల రక్త దోపిడీ జరుగుతుంది పిల్లల చదువుల విషయంలో. ఇదే గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ ఈ విధంగా ప్రభుత్వ నిర్ణయంతో రీవ్యాంప్ అయితే రాబోయే రోజుల్లో విద్య వైద్యం ఆరోగ్యం ఈ 3 కదండి ప్రభుత్వం నుంచి ఇచ్చింది ఫ్రీగా బిలో పవర్టీలకు మామూలు సామాన్యులకు. వాటి మీద మీ దగ్గర పూర్తి అవగాహన రాహిత్యంతో చేస్తున్న రాజకీయాలకి ఎవరేం చెప్తారు? ఎన్నాళ్ళ మీ టెన్యూర్లో గత ప్రభుత్వం నిర్ణయం దాకా ముందు మీరేం చేశారన్నది పెద్ద ప్రశ్న. అవును, ఇప్పుడు ఇక్కడి నుంచి టేకప్ చేయడం చాలా సులువు కదా. డౌన్ ద లైన్ ఈ 5 years కూడా అంతే ఫోకస్ పెడితే రాబోయే రోజుల్లో ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్ ఎందుకు ఉంటాయి సార్? ఎంతో కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఉన్నాయి. గత ప్రభుత్వం శాంక్షన్ చేసుకుని దాని మీద ఇంకొంచెం శ్రద్ధ పెడితే అవును పురోగతి సంతరించుకోవడం రాష్ట్రమే కదా. అప్పుడు ఆరోగ్యశ్రీ దాంతో ముడిచి పెట్టండి, ఎవరు ఆపగలరు? ప్రభుత్వ జేబు భారం కూడా తగ్గుతుంది కదా. ఈ ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకున్నాడు 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేస్తుంటే ప్రభుత్వ ఖజానా నుంచి 100 రూపాయలు ఇచ్చాం అని బాధ ఎందుకు? ఇదే ఎన్డీఏ కూటమిలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు విద్య వైద్యం ఆరోగ్యం తప్ప ఇంకేది ఫ్రీ అవ్వద్దు ప్రజలకి అని చెప్పిన వాజ్పేయి గారు అప్పుడు ఎన్డీఏ కూటమి వీళ్ళకి ఇష్టమే నచ్చుతుంది. ఇప్పుడు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ప్రభుత్వం శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజీలకు కూడా దిక్కు దివ్వని లేదంటే మరి ఇదే ఎన్డీఏ సాన్నిధ్యం దేనికో చెప్పమన్నాడు ఒకసారి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.